అందరికీ నమస్కారం. ఆధునిక యుగంలో సాంకేతిక విప్లవం దూసుకెళ్తున్న తరుణంలో మన దేశంలో ఇంకా లింగ నిర్ధారణ జరగడం అనేది విచారకరమైన విషయం. దీనికి ఉదాహరణగా జనగామ జిల్లాలో గర్భస్థ ఆడ శిశువుకు సంబంధించిన అక్రమ గర్భస్రావం వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు వార్తల్లో రావడం చాలా తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ ఘటన నిజమైతే అది మానవత్వానికి మచ్చ. ఆడబిడ్డ పుట్టకముందే ఆమె జీవించే హక్కును హరించడం ఎన్నటికీ అంగీకరించలేని విషయం. ఈ విషయాన్ని అందరూ గమనించి దీనిని ఖండించవలసిందిగా కోరుతున్నాం. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులుగా తేలిన వారిపై ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా కఠినమైన చర్య తీసుకోవాలని కురపాటి ఫౌండేషన్ డిమాండ్ చేస్తుంది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత వ్యక్తులు, సంస్థలు, స్కానింగ్ సెంటర్లు లేదా ఇతర బాధ్యులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే, ఆడపిల్లను భారంగా కాకుండా ఆడబిడ్డను సమాజానికి వరంగా చూడాలి. ఆడబిడ్డను రక్షించడం ప్రభుత్వం ఒక్కదాని బాధ్యత కాదు. ప్రతి కుటుంబం, ప్రతి వైద్యుడు, ప్రతి పౌరుడు సామాజిక బాధ్యత. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృతం కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా, ఆడబిడ్డ పరిరక్షణ ప్రోత్సహించే విధంగా కురపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముద్దుబిడ్డ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ ముద్దుబిడ్డ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో అవగాహన సదస్సులు, సమావేశాలు, ఉచిత వైద్య శిబిరాలు, మహిళలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ఆడ శిశువు ప్రాణాలను కాపాడే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. సో మా ఒక్క నినాదం, ఆడబిడ్డను కాపాడుదాం, సమాజ భవిష్యత్తును నిర్మిద్దాం. ప్రభుత్వం, వైద్య శాఖ, పోలీస్ శాఖ, ప్రజాప్రతినిధులు, మీడియా మరియు ప్రతి పౌరుడు కలిసి పనిచేస్తేనే ఇలాంటి అమానవీయ ఘటనలకు పూర్తిగా అడ్డుకట్ట వేయగలుగుతాం. ధన్యవాదాలు. నేను డాక్టర్ కూరపాటి రాధిక, గైనకాలజిస్ట్, కూరపాటి హాస్పిటల్, అనంకొండ.